తిరుమల లడ్డూపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ రిపోర్టులో తేలిందన్న ఆయన దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తిరుమల లడ్డూపై కూటమి నేతల దుష్ప్రచారంపై వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పూజలు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర ప్రసాదం విషయంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలు ఒట్టివేననే విషయం స్పష్టమైపోయింది సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నారు. రాజమండ్రి సిటీలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో పూజలు కూడా జరిగాయి. చెప్పండి, మొత్తం సినారియో ఎలా చూడొచ్చు, జరిగిన విషయంలో ఏంటన్న విషయాన్ని సిబిఐ ఇప్పటికే స్పష్టం చేస్తుంది, ఎలా చూడొచ్చు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఆయన సుపుత్రుడు నారా లోకేష్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఎంత పెద్ద అపచారం చేశారనేది ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గడిచిన సంవత్సరంన్నర కాలంలో ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఏంటి, తిరుపతి ప్రసాదము కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది, ఇంత పవిత్రమైన తిరుపతి ప్రసాదంలో, తిరుపతి లడ్డూలో వీళ్ళు తీసుకుని వచ్చి జంతువుల కొవ్వు కలిపారా అని ఒక ఆందోళనకు గురయ్యారు. ఇవాళ ఎన్డీటీబీ కానీ, అదేవిధంగా కేంద్ర సంస్థలు కానీ 4 శాంపిల్స్ చేపిస్తే ఎందులో కూడా యానిమల్ ఫ్యాట్ ఉంది అనేది ఎక్కడా కూడా ట్రేసెస్ లేవు. మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం నీచ కుటిల రాజకీయాల గురించి ఆయన ఇవాళ దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగాడు. మరి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. మరి ఆయనే కదా తీసుకుని వచ్చి ఇంత అబాండాలు వేసినప్పుడు మరి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, ఎన్డీటీబీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన స్పందించాలి కదా, నారా లోకేష్ స్పందించాలి కదా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కదా. ఎందుకు స్పందించలేదు? ఇంత రాద్ధాంతం, ఇంత రాజకీయం చేశారు. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, ఇందులో ఎక్యూజ్డ్ కింద ఉన్న వాళ్ళల్లో కొంతమంది జైన్ సమాజానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. జైన్స్ అంటే మనం సాధారణంగా చూస్తాం, నాకు కూడా చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు మహావీర్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కనీస పక్షాన దోమలను కూడా చంపరు, దోమలను కూడా నోటితో ఊపుతారు, ఎందుకంటే జీవహింస పెద్ద అపచారం అని. మరి అలాంటి వ్యక్తులు తీసుకొని వచ్చి జంతువుల కొవ్వు కలిపి నెయ్యి సప్లై చేస్తారనండి? కనీసం ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చేశారు అని అంటే ఎంత దారుణమో కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. సమర్థించి బుకాయించి మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమము ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇమీడియట్గా వచ్చి బేషరతుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు క్షమాపణ కోరే వరకు మేము ఆందోళన చేస్తామని తెలియపరుస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కూటమి నేతలు, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అటు దేవుడికి ఇటు ప్రజలకు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎంపీ మార్గాని డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్ ఫర్ సాక్షి.